కళ్ళు లేని అబ్బాయి చెప్పినాడు, దేవుడు చేసే ఘనమైన కార్యాలని బట్టి, సాక్ష్యాలని బట్టి దేవుడు ఉన్నాడని నేను గ్రహిస్తున్నాను. గట్టిగా దేవుని స్తుతిద్దాం. దేన్ని బట్టి దేవుడు ఉన్నాడని గ్రహించాడు? జరుగుతున్న సాక్ష్యాలని బట్టి, ఘనమైన కార్యాలను బట్టి దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడు. అంతేగాని ఎందుకంటే ఈరోజు భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలోనే నమ్మకమైన వాళ్ళు తగ్గిపోయారు. నిజం మాట్లాడడం అసలుకే కష్టమైన, నష్టమైన నిజం వైపే నిలబడాలన్న ఆలోచన అందరికీ రోజు రోజుకి పోతా ఉంది. కానీ మీ సేవకుడు మాత్రము ఇంకా నిజమైన దేవుడిని నిజంగానే చూపిద్దాం అనుకుంటున్నాడు. ఎవడైనా చెప్తాడు పలానా ఆయన బాగు చేస్తాడంటే పోతరమ్మా, పోతే పోడి మీ కర్మ, నేను ఆపలేను, పోతే పోడి నాకు బాధ లేదు. కానీ ఆలోచించు, ఇలాంటి వాటన్నిటికీ నష్టపోయి ఎన్నో కోల్పోయిన తర్వాత దేవుడు పిలుచుకున్న వాడు సేవకుడైండు. ఇక్కడ దేవుడు పిలువబడ్డ వాళ్ళు విశ్వాసులైనారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడికి వచ్చాక మేలు పొందుకున్నా కాబట్టే నిలబడ్డాను, ఈ సంఘంలో ఉంటున్నాను అనే వాళ్ళు చేయొద్దండి. నిజంగా ఎత్తుతున్నారా? ఇప్పుడు అడుగమ్మా నీ పక్కన ఉన్న వాళ్ళని, ఎందుకు నువ్వు ఈ సంఘానికి నడుస్తున్నావు అనే మాట నీ పక్కన ఉన్న వాళ్ళని మీరు అడగండి. నీ సాక్ష్యం ఏంటంటే ఇక్కడ నిలబడ్డ వీళ్ళ సాక్ష్యాల కన్నా బలమైన సాక్ష్యాలు ఇక్కడ మధ్యలో ఉన్నాయి. గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. నేను వెర్రివాడినే, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఒప్పుకుంటారా ఎంతమందో? వాళ్ళ కోసం ఎవరున్నారో లాస్ట్ మాట చదువుకుందాం. చదువుమా. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటము, లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మూలముగా మనం ఎక్కడున్నామో? క్రీస్తు యేసునందున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం నిజమైన సంఘంలో ఉన్నందుకు దేవుని స్తుతిద్దాం గట్టిగా చప్పట్లతో. నిజమైన పరిచయంలో ఉన్నందుకు దేవుని స్తుతిద్దాం. ఎందుకు అంటే ఈరోజు మళ్ళీ నేను ఈ భాష ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఎప్పుడైనా మీకు సందర్భాలు రావచ్చు, కళ్ళు లేని వాడిని కూడా కళ్ళు తెప్పించే దేవుడు నా దేవుడు. దేవునికి ఇస్తూ ఉంటాడు. మంచాన ఉన్నవాడు, మరణ పడకలో ఉన్నవాడు, డబ్బు లేనివాడు, పేదవాడు, రంగు ఉన్నవాడు, రంగు లేనివాడు, వాడు వీడు మంచి చెడు అని కాదు, మారు మనసు కలిగిన వాళ్ళందరినీ ఒకే రకంగా ప్రేమించే దేవుడు నా దేవుడు. నిజమైన దేవుడు, ఇక్కడ ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. గట్టిగా దేవుడు స్తుతిద్దాం. నిజమైన దేవుడిని పరిచయం చేసుకుందాం. ఏం చేస్తుంది దేవుడు? నేను వాళ్ళనే పిలుచుకుంటున్నా, పడిపోయిన వాళ్ళని, చెడిపోయిన వాళ్ళని నేను పిలుచుకుంటున్నా. అవునా? అంతేనా? అది మాట మరి వాస్తవమేనా? ఏది చెప్తే అది నిరూపించాలా లేదా? దేవుడు నిరూపించే విషయం నీకు చెప్తా, నిరూపించే విషయం చెప్తా. సేవకు అభిషేకించుకోవడానికి అయ్యా మీరు ఎక్కడ పుట్టినారు, మీ తల్లిదండ్రులు ఏంటి, మీ కులం ఏంటని అడిగారా? అడగలేదు. మీరు ఏం పని చేసేవాళ్ళు? ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు జీవితం? ఒకప్పుడు నేను కూలి పని చేసుకుంటూ ఉండేటోని. అప్పుడు చాలా ఇబ్బంది పడేది. అలవాట్లు ఉన్నాయా? ఏమన్నా అలవాట్లు ఉన్నాయి, అన్నీ కూడా చాలా ఇబ్బంది ఉంది. కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అలవాటు బంద్ అయిపోయింది. దేవుడి మార్గంలో నడవబడుతున్నా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అయ్యా మీరు ఎలా ఉండేవాళ్ళు? ఒకప్పుడు దీనస్థితిలో ఉన్నాను. రాగులు బానిసై ఎలా దీన స్థితిలో భోజనానికి లేని, ఇందాక ఒక చెప్పిన సెక్యూరిటీ ఉద్యోగం అని, అవునా? అదే ఈయన సాక్ష్యము. రూపాయి లేకుండా ఒకరోజు వారం రోజులు ఇదే చర్చిలో పడుకున్నాడు. అయ్యా అవునా కాదా? 2 సంవత్సరాల క్రితము వారం రోజులు ఒక్క రూపాయి లేక భోజనం చేయడానికి కూడా లేకుండా ఇదే చర్చిలో 5 రోజులు పడుకున్నాడు. అయ్యా అవునా కదా? మరి ఈరోజు ఆయనే వందల మందికి చెప్తున్నాడు, దేవుణ్ణి నేను చూసినాను, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని. గట్టిగా జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయ్యా ఈయన మీ అందరికీ బాగా తెలిసిన మనిషి. ఈయన మీరేం చేసేవాళ్ళు? చెప్పాలంటే నాకు అసలు చాలా దేనస్థితి. అంటున్నాను వాడంటే నేనే.
కులానికి జనాలకి అంటరాని వాడిని నేనే. కానీ నేనే అంటరాని వాడిని కనుక ఎవరు నన్ను చేరదీనప్పుడు, అందరూ ఏడేసినప్పుడు, తాగుబోతుగా ఉన్నప్పుడు, నేనైతే అన్నం ఆహారం లేకుండా నశించిపోయేటప్పుడు ప్రాణం పోసి మందిరానికి నడిపించి దేవుడు నన్ను మీ అందరిలో గనుడిగాను అభిషేకించి సేవకుడుగా నిర్మించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే త్రాగుబోతు అయి ఉన్నాడో ఒకప్పుడు, ఎవరైతే అయ్యా నువ్వు ఊళ్ళో కాదు ఊరు బయట ఉండాలి అనే మాటలు మాట్లాడి వాళ్ళ కుటుంబాలు ఎంతో మందిని పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఒకనొక కొన్ని సంవత్సరాలు బట్టి అవమానాలు పడ్డ కుటుంబాల్ని దేవుడు ఎన్నుకొని ఆ బ్రదర్ ప్రార్థన చేస్తే ఈరోజు కొన్ని వందల మందికి స్వస్థత కానీ మన దయ్యాలు వదిలిపెట్టడం కానీ ఏ కార్యమైనా దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడికి ఆడుంది మనిషిని చూశాడా? అంటరానితనం చూశాడు యేసయ్య? ఎవరు చూపించారు? ఎవరు చూపిస్తున్నారు? మనుష్యులు చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అలవాట్లలో బానిసలైపోయిన వాళ్ళే. ఎన్నో నష్టాలు పోయి కష్టాలు పడ్డది. అయ్యా అవునా? అయ్యా మీరు ఆయన తెలుసా 12 సంవత్సరాలు జీవితం అవుతుందని చెప్పి పిచ్చోడైపోయి వెళ్ళిపోయిన మనిషి. అందరికీ నేను 89లో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాను. ఎందుకు పోయాననేది నాకు అప్పుడు ఎందుకు తెలుసు అంటే, వెనకట్ల అప్పుడు సిపిఎం బాగా కొట్లాడాల నన్ను చిన్నపిల్లగాని నేను పంపి బడికి పోయేటంటే నన్ను బాగా కొట్టారు. అసలు నన్ను ఒట్టి మీద చూస్తే దెబ్బలు తట్టుకోలేకపోయింది. ఎందుకు కొట్టారో కూడా నాకు తెలియదు. బడి బస్సు దిగుతున్నా కొట్టారు. మాది కారణం ఏది అంటే నక్సలైట్ పార్టీ అన్నంలోకి వెళ్ళిపోవాలి, వాళ్ళ సంగతి చూడాలనే పట్టుదలతో వెళ్ళిపోయింది తప్ప నేను అప్పుడు ఏదో తెలుసో తెలియక 13వ సంవత్సరం నేను వెళ్ళిపోయాను. 89లో వెళ్ళిపోయాను. ఆ కారణంతో పోయి తిరిగి వచ్చిన తర్వాత ఊళ్ళోకి వచ్చినాక పోలీసు వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు రాజకీయ గొడవలు, కొట్లాట్లు, సంపాల పొడవాల సందు దొరికితే ఆడ కూకుంటే ఆడ దాడి చేయడానికి ప్రత్యేకంగా చూశారు. అలా కాకుండా 2013లో మోసయ్య గారు స్వస్థత ప్రార్థన మందిరానికి మోసయ్య గారు ఉండగా మందిరంలో మా పిల్లగాళ్ళు తీసుకొచ్చి సంవత్సరం దాకా బేస్మెంట్ మీద కూకోవాలి. కానీ మందిరంలో పోలేదు. సంవత్సరం దాకా బేస్మెంట్ మీద కూకున్నా. వాళ్ళ పిల్లగాళ్ళు తీసుకురావడం, కళ్ళని తీసుకురావడం, అడుగు పెట్టడం, బయట బేస్మెంట్ మీద కూకున్న సంవత్సరం దాకా మందిరంలో కూడా అడుగు పెట్టలేదు. మరి ఎందుకు తీసుకొస్తున్నా లేదు. వాళ్ళు కూడా నేను ఎందుకు తీసుకొస్తాను, ఎందుకు ఎక్కించురావాలని లేదు. తీసుకొస్తున్నా, కూకో పెడుతున్నా, పాత్ర అయిపోయిందని ఎక్కించుకొని పోతాను. సంవత్సరం తర్వాత నీ మందిరంలోకి అడిగి పెట్టినా. మందిరంలోకి అడిగి పెట్టినాక మోసయ్య గారు ఒక మాట చెప్పిండు, అల్లుడు మీ ఇంట్లో గొడవ జరగబోతుంది, మీ ఇంటికి ఒక మంత్రగత వస్తుంది, ఆ మంత్రగత నేను చూపెడతా, నువ్వు ఖచ్చితంగా ఒక మాట వాళ్ళు అన్నను అని అంటే నేను చూపెడతా, నీలో ఉన్న మాట కోసం నేను చూపెడతా అంటే సరే చూపెట్టు మా అని అడిగి ఆ రోజు నేను దేవుడు అంటే ఏందో, దేవుడు అసలు మంత్రగత అంటే ఏందో, మంత్రాలు అంటే ఏందో తెలుసుకొని ఆ రోజు నుంచి నేను సేవ మందిరంలో కూకోవటం కానీ, మందిరంలో ఉండటం కానీ, సేవా పరిచయంలో చేయటం కానీ నేను వచ్చి ముందుకు వచ్చిన. అంతే తప్ప నాకు లోక జ్ఞానం కానీ ఏది కానీ ఏదైనా కోపంగా మనిషిని బాధవన్నా, కొట్టవన్నా, తిట్టవన్నా, దేనికన్నా దాడి చేయవన్నా పోయేటోడు తప్ప నాకు ఎన్ని లోక జ్ఞానం తెలియదు. మందిరంలోకి వచ్చినాక అన్ని రకాలుగా ఇవాళ నేను మందిరంలోకి వచ్చి సేవా పరిచయం తీసుకున్నాక ఇప్పుడు నా మీద ఏమంటారంటే మా ఊళ్ళంతా జరిగా నా కోసం ఆధారపడి వాడొత్త మంచి పనులు జరుగుతాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈడొత్త అంత సాధపడోడే, ఈడు సాధపడోడే అని చెప్పి ఊళ్ళో నన్ను ఒక్కడు కూడా ఇప్పుడు నన్ను దగ్గర రానిరు. ఒక్కడు ఒకటి బజారి పోదాం, ఇళ్ళల్లో పోదాను నన్ను రానిరు. అయినా నాకు దేవుడే ఉండు, దేవుడే కావాలని చెప్పి ఈ సేవా పరిచయంలో తిరుగుతానికి ఇప్పుడు నేను దేవుడు అయ్యగారమ్మని తిరుగుకుంటూ వస్తున్నా. మనిషి జీవితంలో ఉండే కష్టాలు చూడండి. చదువుకునే పిల్లగాడిని కొట్టి నక్సలైట్లు తీసుకుపోయారు. దేంట్లోకి? ఎంత మనిషి జీవితం. ఆయన ఇప్పుడు కాదు, ఇప్పుడు 91లోనే బయటకు వచ్చారు అనుకోండి, 98లో బయటకు వచ్చినాడు. ఇప్పుడు కాదు, దాదాపు 15 సంవత్సరాల క్రితం. కానీ 12 సంవత్సరాలు అందులోనే ఆ అడుగుల్లోనే నరకం అనుభవించాడు. ఏ బుల్లెట్ ఆయన దాకలా, ఏ గన్ను ఆయన దాకలా, పోలీసులు కూంబింగ్లు ఆయన దాకలే, చంపలా. ఎన్నో ప్లాన్లు జరిగినాయి, చంపలా. కానీ ఎందుకు అప్పుడు చంపలేదంటే ఈరోజు దేవుడు సేవ చేయడానికి. గట్టిగా దేవుడు చూద్దాం. ఈరోజు ఈయన సంతోషంగా ₹10 ఒక రోజు ఇంట్లో కష్టాలకి, భార్యాభర్తలు ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, భయంకరంగా ఉన్న కుటుంబంలోంచి ఈరోజు కుటుంబం అంతా కూడా ఆర్థికంగా దేవుడు అన్ని విధాలుగా, పిల్లలు చదువులు ఆగిపోయినాయి, అన్ని ఆగిపోయినాయి, అందరూ కూలి పనులకు వెళ్ళి రోజు పూట గడవని పరిస్థితి.
కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నప్పుడు ఇప్పుడు అలా ఉందా? లేదు, లేదు, అంత ఫ్రీగా ఉంది. నా పేరు ఇప్పుడు మా బిడ్డ బిఎస్సి ఫస్ట్ ర్యాంక్లో వచ్చింది. మా వాడికి ఐటీఐలో రైల్వేలో సీట్ వచ్చింది. హైదరాబాద్లో లాలాగూడలో ఉంటుంది ఇప్పుడు మా వాడు. ఉద్యోగాలు చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. దేవుడు నా సహోదరి తన పని తాను చేసుకుంటుంది, బ్రదర్ ఆయన పని ఆయన చేసుకుంటాడు. దేవుడు లేనప్పుడు మరి ఇవన్నీ ఏమైనాయి? దేవుడు ఉన్నాగానే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ అబద్ధాలా? లక్షలు ఇస్తే చెప్పే అబద్ధాలా? లేదంటే దయ్యం వచ్చింది రా అని చెప్పి చూపించే దొంగ పాస్టర్ లాగా చేద్దామా? నిజం చూపిద్దాం. నువ్వు మార్చింది ఎవరిని అంటే, ఒకప్పుడు తాగుబోతే తిరుగుతుంటే రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే ఎవడో ముట్టుకున్న వాడిని ఈరోజు దేవుడు దైవజనుడిగా సేవకుడిగా నిలబెడుతున్నాడు. అది నిజమైన సంఘం అంటే. నిజమైన దేవుడు అనేవాడు పూర్తిగా పడిపోయిన వాడిని, ఎవడో లెక్క చేయని వాడిని నిలబెడితే అది నిజమైన దేవుడు అని ఒప్పుకుంటా నేను కూడా. ఎవరిని దేవుడు అని చెప్తాం? ఏ దేవుడు నిజమని చెప్తాం? ఏ ప్రార్థన, ఏ మందిరం చెప్పేది నిజమని చెప్తాం? ఆల్రెడీ మందిరానికి వెళ్ళి టక్కులు కోట్లు వేసుకొని బాగా సంపాదించి నిలబడ్డోడిని, నువ్వు ఆల్రెడీ మంచోడిని, ఏ అలవాటు లేనోడిని, ఇగో ఈయన ఏ అలవాటు లేదు, ఈయన మంచోడు, ఈయన పైకి వచ్చిండు, ఈయనకి ఇంకో ₹1 కోటి కలిసి వచ్చినాయి. ఇదే చెప్పాల్సింది సాక్ష్యం అంటే? వీళ్ళ దేవుని పనులు చెప్పేదానికి ఏం చెప్పుకుంటున్నారో ఒకసారి మీరు కూడా యూట్యూబ్లలో చాలా చూస్తూ ఉన్నారు. నాకు కూడా చెప్తున్నారు, అయ్యగారు మీ దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి, మీ సంఘం కూడా బాగా పెరగాలి అంటే మీరు కూడా మధ్యలో ఒకరిని లేపి దయ్యం ఊగినట్టు చేయండి. ఏం చేయాలా? మైగిన మధ్యలో ఇలా చేయండి, అలా చేయండి. ఎవరికి మధ్యలో చేయాలరా? నేను ఎవరి కోసం చేయాలి? ఇక్కడికి వచ్చి స్వస్థపడని వాడు ఉంటే అప్పుడు చెప్పు, నేను ఒప్పుకుంటా. ఇక్కడికి వచ్చి బాగుపడని జీవితము నమ్మి నడిచి ఇక్కడ నమ్మకంగా నడుస్తున్న ఒక్క సంవత్సరంలో వాడు చెడిపోయిందంటే చెప్పు, వాడికి ఏం కావాలన్నా నేను రాసిస్తాను. అర్థం చేసుకోండి. గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. పరిచర్య చేస్తే నిజాయితీగా చేద్దాం. ఎందుకు దేవుడి నామాన్ని అవమానించాలి? అయ్యా ఇంకా ఉన్నారు, ఇదిగో ఎవరు లేకుండా అనాథ జీవితంలాగా వచ్చినాడు. అలవాట్లు లేకపోయినా అనాథ బ్రతికే. అయ్యా అవునా? అవును. అందరూ కూడా నన్ను వెలివేసిన వాళ్ళైనా అనుకున్న వాళ్ళు. 9 సంవత్సరాల వయసులోనే నా తల్లి చనిపోయింది. మా నాన్న రెండో పెళ్లి చేసుకోవటము, నేను ఎన్నో కష్టాలు పడటము. నా పెళ్ళప్పుడు కూడా మా నాన్న చాలా మాట్లాడాడు, తిట్టాడు. అవసరమైతే నా కొడుకు చనిపోయాడు అనుకుంటా అని మా కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రులని అన్నీ వదిలిపెట్టి మోషే గారి దగ్గరికి వచ్చినప్పుడు అనుకున్నా, ఎవరు నన్ను వద్దనుకుంటున్నారుగా, ఎందుకు నేను బతకటము, కలిసి అయితే పెళ్లి చేసుకున్నాం, కలిసి అయితే జీవించలేము, ఎట్లాగా చనిపోదామని శుక్రవారం రోజు ఆ చర్చి దగ్గరికి వచ్చినప్పుడు సేవకుడు చెప్పాడు, చనిపోదాం అనుకున్న వాళ్ళు మందిరం దగ్గరికి ఎందుకు వచ్చారు, వెళ్ళి చనిపోకపోయారా అని దేవుడు ఆ రోజు మాతో మాట్లాడి మోషే గారిలో ఉండి చెప్పాడు, మీరు చనిపోవాలనుకున్న వాళ్ళు నిర్బంధంగా వెళ్ళి చనిపోవచ్చు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజే నిర్ణయించుకున్నాం, అయ్యా మీరు ఇష్టపడితే ఈరోజు బ్రతికి నీ పనిలో వాడబడతామని ఆ రోజు తీర్మానం తీసుకున్నాం. చనిపోవాలన్న ఆలోచన కూడా మానేసి నిజంగా ఆ రోజు దేవుడే మమ్మల్ని పిలిచి ఆ రోజు సేవకుడికి ఈరోజు అభిషేకించుకున్నాడు. నిజంగా ఏ కులమో ఏ మతమో ఏది కూడా దేవుడు మనలో చూడలేదు. ఆ రోజు మోషే గారు కూడా నీవే కులం నీకెంత, ఆ రోజు నాకు తినటానికి కూడా తిండి లేదండి, ఉండటానికి నిజమైన స్థలం లేదు, కట్టుకోవటానికి మంచి వస్త్రాలు కూడా లేవు, కట్టు బట్టలతో బయటకు వచ్చేసి. అయ్యా నువ్వే అంటావు, ఇందాక చెప్పినా నేను వాచ్మెన్ జీవితం చెప్పినా చూస్తున్నా, అతని దగ్గర వచ్చింది ఆ రోజు నా సహోదరుడికి దేవుడు చూపించిన చివరి దారి ఈ సంఘం గుర్తుపెట్టుకోవాలి. అయ్యా ఈ రోజు సేవకుడై విజయవాడ సంఘ పరిచర్యలో ఇన్ఛార్జ్ గా చూసుకొని చేసుకోగలుగుతున్నాడు. వయసు చిన్నదైన కారణం ఏంటి అంటే, వయసు చిన్నది కావచ్చు కానీ పడ్డ బాధలు ఎక్కువ ఉన్నాయి. వయసు అపవాది కాలంలో లోకంలో ఉన్నప్పుడు పడ్డ బాధలు ఎక్కువ ఉన్నాయి. ఎంతమంది చూస్తున్నారు దేవుడి సేవ గురించి మాట్లాడేటప్పుడు ఏ అర్హతతో మాట్లాడుతున్నారు? క్రైస్తవత్వం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చెప్పు, అయ్యా క్రిస్టియానిటీ అంటే ఏంటో సాక్ష్యం రూపంలో చెప్పు, అర్థమైనట్టు. హల్లెలూయా.
ఒక్కడి జీవితం కాదు, నాకు ప్రతి జీవితం అంతే. ఎవరిని నేను ఊరికే అయ్యా నువ్వు ఫలానా మంచోడివి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను నీకు సేవకు అభిషేకించుకుంటున్నా అని ఎవరికైనా చెప్పినా ఎవరైనా డబ్బులు ఉన్నారా? ఉన్నారా? 55 మంది సేవకు రావాలని అడిగితే దేవుడు బైబిల్ ప్రకారము మాట ప్రకారం ఉపవాసంలో మాట్లాడితే వాళ్ళ వరకు మాత్రమే అభిషేకించారు. అవునా కదా? నేను నిజాయితీగా ఉండడానికి ఇష్టపడుతున్నా. ఎంతమంది మీరు నిజాయితీగా ఉంటారు? ఏం తెలుసు ఈ బ్రదర్ గురించి మీకు తెలుసా? మీరు అందరూ మాట్లాడుతూ ఉంటారు, బలా తీసుకునే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా, వీళ్ళని ఎందుకు దేవుడు పరిచయం తీసుకొచ్చాడో మీకు ఎంతమంది తెలుసు? ఆయన వాళ్ళ గురించి ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? మీలో మీరు అడుగుతున్నారా? కనీసం నా సంఘంలో 1000 మంది వస్తున్నారు కానీ నీ పక్కన ఉన్న అక్క సాక్ష్యం ఏంటో అడుగుతున్నావా? అని నువ్వు ఎందుకు వస్తున్నావో చర్చికి, ఏం జరిగిందని ఇక్కడికి వస్తున్నావు ఒక్క మాట అడిగి చూస్తున్నావా? అడుగు. ప్రతి మనిషిని అడుగు, నీ కనపడ్డోని అడుగు. నేను ఈ చర్చికి నాకు మేలు జరిగింది కాబట్టి వస్తున్నా సాక్ష్యం చెప్తాను. నేను అద్భుతం చూశాను కాబట్టి, నా ఇంట్లో పలానా కార్యం జరిగింది కాబట్టి నేను ఈ మందిరంలో స్థిరంగా నిలబడ్డానని చెప్తారు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది. అవునా? అబద్ధం చెప్తున్నాడా? మరి ఆడ ఎదుర్కొంటున్నారు దేవుడిని మీరు. అయ్యా నీ పరిస్థితి ఏంటి? ఎందుకు వచ్చినారు? హల్లెలూయా. నేను ఒకప్పుడు బాగా ఆటో గినక దోలినప్పుడు, ట్రాక్టర్ దోలినప్పుడు చాలా తాగుడుకు బానేసాను. ఆటో దోలి చాలా ఫ్రెండ్షిప్లలో గినక బాగా ఎటుపోయినా కానీ సాయంత్రంకెల్లా ఒక 5-6 ఎంబటి ఉండేది. ఎక్కడ పోయినా కానీ రోజుకు ఒక 3000-4000 అట్లా ఖర్చు పెట్టేది. బాగా అప్పుల పాలైపోయినా. పిల్లగాళ్ళకి పరిస్థితి బాగలే. ఎక్కడ పోయినా బాగులు చేయించినా ఎక్కడైనా స్థితి బాగలే. అయితే అక్కడ ఆ ఊర్లో ఉన్నంతసేపు నాకు ఏది కూడా మిగులుబాటు లేదు. అక్కడ నుంచి నేను ఖమ్మం వచ్చిన తర్వాత అట్లే ఉంది. అట్లే ఉంటారక మా ఆమె ఏం చేసిందంటే, మా బంధువులు ఇక్కడికి వస్తారు వాళ్ళు. అయితే ఇక్కడ పలా చర్చికి పోదామంటే నువ్వు పో, నాకు వద్దనని చెప్పి నేను దేవుడు అంటే నమ్మకపోయేది. వాస్తవానికి నమ్మకోకుండా నువ్వు పోతే తర్వాత నీకు మంచిగా అనిపిస్తే నేను వత్తలేపో అన్నాక నేను పడిపోయిన తర్వాత అదే మోషే గారు, అమ్మ మీ ఆయనకి ఏదో ప్రాణాప్రాయం ఉంది, చాలా ఇబ్బందిగా ఉందమ్మా అని చెప్పి మా ఆమె ద్వారా చెప్పిస్తే నేను నమ్మలే ఆ రోజు కూడా. తర్వాత పిలిపించి మొత్తం ఎట్లుందయ్యా నీ పరిస్థితి అన్నాక నేను చావు బతుకులలో ఉన్నోడిని. అప్పుడు అయ్యగారు నాకు బాప్టిస్ట్ ఇచ్చాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత బాప్టిస్ట్ ఇచ్చి చర్చి నడిచిన. బాప్టిస్ట్ ఇచ్చినాక ఏమన్నాడంటే అయ్యగారు, అయ్యా నువ్వు ఉన్న స్థితిలో చెప్తా మీకు, కొడుకు బాగాలేదు, కూతురుకు బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చేదాకా మళ్ళీ భార్యకు బాగాలేదు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అట్లా 3 నెలల నుంచి 8 నెలలు తిరిగారంట. 8 నెలలు చాలా సంవత్సరాలు తిరిగా. మా పిల్లగాళ్ళు అందరూ తెలుసు, మా బంధువులకు కూడా తెలుసు. ఒకళ్ళని తీసుకుపోయి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తే ఇంకోళ్ళని తీసుకొని పోయేది. అట్లా నాకు ఎవరు సాయం చేసేవాళ్ళు కూడా లేరు. ఎంత ఇప్పుడు ఎవరన్నా చూసేవాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా అరే వీడికి ఇయ్యలేడురా వీడు అనే స్థితిలోకి వెళ్ళిపోయాను నేను. అసలు నా పరిస్థితి. ఇలాంటి వాళ్ళని క్యాష్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అది అందరూ వినరా? నేను మళ్ళీ చెప్తాను, ఎంతమంది తింటున్నారో చేయి చూపాడు నాకు ఒకసారి. ఇలాంటి వాళ్ళని క్యాష్ చేసుకునే వాళ్ళు ఎవరు అంటే బాగులు చేసేవాళ్ళు. ఎవరాళ్ళు? బాగులు చేస్తామని చెప్తున్నారు, చూసావా? అవునా? అవును. నేను ఆయన దగ్గరికి వెళ్ళా, బాగులు చేశాను అడిగిపోయి ఆయన కూడా అడిగా, అన్న నువ్వు ఇన్నిసార్లు నాకు బాగులు చేస్తాను, నేను ఇన్ని డబ్బులు అప్పు తీసుకొచ్చి పెడతానా, నా పరిస్థితి మారట్లేదు ఏందన్నా అని చెప్పి నా ఎమ్మటి ఇంకొక ఆయన వచ్చేది. ఆయన ద్వారా ఇంటికి అది చెమ్ము ఒకటి ఇచ్చి అందులో ఏదో ఇచ్చి పెట్టేది. ఆయన ఇచ్చి ఇకపో నీ భవిష్యత్తు మారింది పోనేది. ఒక 2-3 దమ్ములు ఇంటికి వచ్చిండు. చాలా రకాలుగా చేయించిన, ఇంటి చుట్టూ మేకులు కొట్టించను, అన్ని ఏదైనా కానీ బాగులు చేసినా కానీ నా భవిష్యత్తు మారకుండా ఉంటేలక అన్న ఏందన్నా నా పరిస్థితి ఏంది, అసలు నేను మంచిగా బాగుపడుతున్నా లేకపోతే ఇంతే ఉంటున్నా, చచ్చిపోతాను అనిపిస్తుందని మా ఆమెతో నేను ఏడిచిన. చచ్చిపోతా ఇక నేను తట్టుకోలేని ఈ బాధనని చెప్పి ఏడిచినప్పుడు నా పిల్లగాళ్ళు పట్టుకొని నేను కూడా చచ్చిపోతానని మా ఆమె అన్నప్పుడు నేను అన్నగా ఎమ్మటే మనసు మార్చుకొని చచ్చి ఏదో అవమానం పడే కాడికి బతికి సాధించాలని చెప్పి నేను అక్కడనే ఎమ్మటే మనసు మార్చుకొని నేను అప్పుడు ఉన్న పరిస్థితులలో ఎవరిని కూడా నేను ఏమనుకోలేదు. ఇక అప్పుడు ఇంకో విషయం చెప్తా, నేను చెప్పే విషయంలో ఎవరి దగ్గర పోయిండు బాగు చేసుకోవడానికి? మంత్రగాడి దగ్గరికి. ఆయన చెంగు పెట్టిండు, మేకులు పెట్టిండు, చెత్త పెట్టిండు, మనిషి దగ్గర ఉన్న జుర్రుడు మొత్తం వినపడ్డాడు. చెప్పండి, గుంజేయండి, గుంజి రాత్రి ఇక్కడ కూర్చో, పగులు అక్కడ కూర్చో అని తిప్పిండు. ఆయన్నే అడిగితే అన్న ఏందన్నా అసలు పరిస్థితి ఏంది, అసలు దేవుడు ఎవరు అన్నా, దేవుడు ఎవరు మంచో దేవుడు అసలు చెప్పానన్నా. ఆయన ఏమన్నాడంటే అన్నిళ్ళల్లా 1 దేవుడు ఉండు, కానీ
ఇంకొకటి ఏంటంటే నేను చెబితే నువ్వు నమ్ముతావా అన్నా అండు. అంటే నువ్వు చెబితే నేను నమ్ముతా అన్న నిజమైన దేవుడు ఎవరంటే ఆయన బాగు చేశానే చెప్పిండు. అదే ఆయన నిజమైన దేవుడు యేసుప్రభే అన్న, మనం ఏంటంటే భవిష్యత్తు కోసం చేస్తాను అని చెప్పిండు. ఆయనే చెప్పిండు స్వస్థాకు కూడా ఈ మాట. నేను అప్పుడు నమ్మినగా ఇది నిజం. నా సహోదరుడు యేసయ్య దగ్గరికి ఎట్లా వచ్చాడు తెలుసా? బాగు చేసేవాడు గుంజేంత వరకు గుంజి మొత్తం అయిపోయింది ఆ పరిస్థితి. రోజు కూర్చొని అడిగిండంట, ఏందన్నా ఇది, అసలు దేవుడు ఉన్నాడా లేదా? నిజమైన దేవుడు ఎవడంటే అన్యులకి 101 దేవుళ్ళు ఉన్నారు, కానీ నిజమైన దేవుడు మాత్రం యేసయ్య అని చెప్పిండు. ఆయనే చెప్పిండు, ఆయన నోట ఆయనే చెప్పిండు. ఇది నేను ఇక్కడ ఏందో చెప్పవచ్చు, వీళ్ళ కుటుంబం వాళ్ళు మీ మధ్యలోనే ఉన్నారు. అబద్ధం అయితే వాళ్ళని అడగండి, చెప్తారు. నేను ఆటోకు పోతే నైట్ 12, 1 గంట 2 దాకా నేను వచ్చేదాకా మా అమ్మ నిద్రపోకుండా అట్నే ఉండేది. ఇప్పుడు చెప్పండి రా, నిజమైన దేవుడు ఎవరు? వాళ్ళకి తెలుసు, మరి ఎందుకు చేస్తున్నావు అని అడిగిండు. నేనే అడిగిన, ఎవరో అడగలే, నేనే అడిగిన, ఏందన్నా అసలు నా భవిష్యత్తు మార్చేది ఎవరు చెప్పన్నా? ఆయనే అన్నాడు, నేను చెబితే నువ్వు నమ్ముతావు అంటే నేను ఆయన అడిగిన, నువ్వు చెప్పన్నా నేను నమ్ముతా అన్నా. నిజమైన దేవుడు యేసుప్రభు ఒక్కడే అన్న, కాకపోతే పొట్ట తిప్పల కోసం మేము ఎన్నో చేస్తాను అన్నా అని చెప్పిండు నాకు డైరెక్ట్గా. గట్టిగా దేవుడు స్థుతితో నిలబడే వాళ్ళకి ఇప్పుడు కూడా ఇంత చదువుకుని నేను అందుకే అంటున్నా, బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన బతుకులు అక్కడే బావిలో ఉన్నాయి. ఈ రోజు కూడా ఏ విషయాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడం, ఎవడు ఏది చెప్తే అది నమ్మడానికి ఇష్టపడతాం, ఎవడు ఏది చూపిస్తే ఎక్కడైనా అది చూస్తాం తప్ప నిజమైన దేవుడు ఇక్కడ ఉన్నాడా నాయన వినండి అంటే ఎవడో వినడు. అర్థమైన వాళ్ళు మాత్రమే గట్టిగా దేవుడు చూపిస్తారు. వాళ్ళు చేసిన దగ్గర పలానోడా అబ్బా, పలానోడు కళ్ళు మూసుకొని చెప్తుండా అబ్బా, పలానోడు దూకమనడా అబ్బా, పలానోడు 10 సార్లు తిరగమనడా అబ్బా, పలానోడు స్టేజ్ మీటింగ్ గ్రౌండ్ మీటింగ్ పెట్టేసి పేరు పెట్టి పిలుస్తుండా అబ్బబ్బబ్బబ్బా. వాడు పేరు పెట్టి పిలవకముందే నీ పేరు ఆడ కనుక్కుంటున్నా పిచ్చోడా. గ్రౌండ్ లో పాస్టర్లు కొద్దిమంది పెడుతున్నారు ఫంక్షనాల్లో, వాడు మనం ఎంకరేజ్ చేయడానికి పోతే ఇక్కడే బైపాస్ రోడ్ లో ఇద్దరు వచ్చారు, దిక్కుమాల ఇద్దరు. వాస్తవం చెప్తున్నాను నేను, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు పరిచర్యను అవమానపరుస్తున్నారు. ఒకడేమో టీవీ పెడతాడు, ఇంకోడేమో ఇంకేదో చేస్తాడు. అసలు ఇంకా 4 రోజులు అయితే క్రైస్తవత్వం ఏంటో నాకే బొచ్చి కాకుండేటట్టుంది. ఏం చేస్తున్నంటే ముందే ఎంట్రన్స్ లో కొత్తగా వచ్చిన పేరు ఊరు వివరాలు కనుక్కోవడం, వాడి పేరు మళ్ళీ స్టేజ్ మధ్యలో పాస్టర్ గారు పిలిచి బాగున్నావా నీ పరిస్థితి ఏది రావడం. ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడు చెప్పిండు ఆడ చేయమని చెప్పిండా? దమ్ముంటే మనిషిని మా కాపాడి చూపించు, మార్చి చూపించు, వాడి సాక్ష్యం నిలబెట్టి చూపి. ఒక ఇల్లు మారింది, ఒకడు బాగుపడ్డాడు, ఒక తాగుబోతాడు, ఒక చెడ్డవాడు మారిండని చూపి. ఎలాంటి పరిస్థితిలో ఏ రోగంతో వచ్చినవో రోగం తగ్గిందని చూపి, సాక్ష్యం చూపి, అప్పుడు నన్ను మగవాడు ఒప్పుకుంటా. నేను కూడా ఖచ్చితంగా నిజంగా పరిచర్య చేస్తున్నాను ఒప్పుకుంటా. నేను అబద్ధం పరిచర్య కాదు, ఇది నిజమని ఒప్పుకుంటా. చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరికి వెళ్ళి చూస్తున్నారు తెలుసా? జనాలు క్రైస్తవులు ఎవరికి వెళ్ళి చూస్తున్నారా? ఎవరికి వెళ్ళి చూస్తున్నారు? నిజంగా వెళ్ళి చూస్తున్నారా? బాగు చేయడం అంటే కుప్ప పెట్టడం అని నమ్ముతున్నారు. ఇంతవరకు ఏదైనా కుప్ప ఇచ్చానా మీకు? ఎవరికైనా మూట ఇచ్చిందా? నిమ్మకాయలు గట్టిగా చెప్పండి రా. ఇచ్చిందా ఎవరికైనా? నిమ్మకాయలు ఇచ్చిందా? నేను ఇచ్చిన నిమ్మకాయలు ఎక్కడ ఉన్నాయి? నేను ఇచ్చిన కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నాయి? ఇచ్చానా? ఏం మరి ఎందుకు బాగవుతున్నారు అందరూ? ఎందుకు స్వస్థపడుతున్నారు అందరూ? ఎందుకు మంచిగా పడుతున్నారు? కుట్టోడు గుట్టోడు మూలలు ఉన్నాడు, మంచాన పడ్డాడు, అందరూ బాగుపడుతున్నారు కదా. మరి నేను ఎవరికి నిమ్మకాయ ఇవ్వట్లేదే? నేను ఎవరింటికైనా వచ్చి ప్రార్థన ప్రేరాలే చదువుతున్నా కదా, నేను ఏమైనా బాగు చేస్తున్నానా? మరి ఎందుకు నేను వచ్చి ప్రార్థన చేసిన దగ్గర బాగుపడుతున్నారు, మంచిగా అవుతున్నారు? నేను తీసుకొచ్చేది దేవుణ్ణి, అదొక్కటి విషయం అర్థం చేస్తాను. నేను తీసుకొచ్చేది ఎవరిని? బాగా నిజమైన దేవునికి పరిశుద్ధమైన వస్తువులు కావాలి. అబద్ధికులకి రక్తంతో ఉన్న వస్త్రాలు, రకరకాల మూటలు, చెత్త చెదారం, ఎముకలు కావాలి, కోళ్ళు కుక్కలు కావాలి, చండాలని కావాలి. దేవుడికి పరిశుద్ధమైనది ఎవడు ముట్టుకొని కొబ్బరి నూనె చాలు, కొబ్బరి నీళ్ళు చాలు, మంచి నీళ్ళు చాలు పరిశుద్ధమైన వాడికి. అవునా కాదా? దేన్ని నమ్ముదాం? దేన్ని నమ్ముదాం? అయ్యా నువ్వెందుకు వచ్చినావు? అయ్యా నువ్వెందుకు వచ్చినావు? సేవకుడివి నువ్వు ఎలా ఉండేవాడి? నేను మందు తాగేది, ప్రతిరోజు మందు తాగేది. ఎక్కడ డబ్బులు పెట్టి అక్కడ గోలాడుకుని తాగేది. ఏం డబ్బులు పెట్టుకుని తాగేది. గ్యాస్ కింద పెట్టి ఎవరు తెచ్చుకొని తాగేది మందు.
మరి ఈ రకంగా ఎత్తమారిగా నాటేస్తాను. మీకు తెలుసో లేదో చూడండి, ఇవన్నీ తాగి కింద పడి ప్రమాదాలు జరిగి తగిలించుకున్న దెబ్బలే. నిజం నిజం. భయంకరమైన త్రాగుబోతు ఒకరోజు 3 ఏళ్ల క్రితమే, ఎక్కువ రోజులు కూడా అదే అవునా 3 ఏళ్ళు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, సతీష్ కుమార్ గారికి 10,000 20,000 ఇచ్చి ఫోటో దిగిన కుటుంబం ఇది. అవునవును, అక్కడికి 10,000. 10,000 ఫోటో ఇచ్చిన తర్వాత దిగిన తర్వాత కూడా పగిలిపోయింది తలకాయ. ఏ బాగు కాదా? ఎవరికి చెప్తున్నాడు నాయన? ఎవరి గురించి దేవుడు చెప్తున్నావు? పాస్టరే దేవుడు ఇక్కడ. వాడు ముట్టుకుంటే పక్కన నిలబడితే కుడి తాగే కాఫీ తాగినట్టు తాగితే ఏంది ఇది? ఇదే పరిచయం అంటే? ఇదేనా? ఎవరు చెప్పిండి పరిచయం చేయమని? బైబిల్లో ఉందా? మరి నా సహోదరుడు బాబా అప్పుడు చదువు లేదు, మారుతాడేమో అని చెప్పి అయ్యగారు పక్కన ఫోటో తీర్చడానికి చెల్లె రక్కల ముక్కలు చేసుకొని అప్పులు చేసి 10,000 15,000 పెట్టి దిగి ఫోటో దిగితే పోయి తాగే నీ అమ్మ 10,000 ఖర్చు పెట్టావు అని చెప్పి మళ్ళీ తాగి తలకాయ బాగా కొట్టుకుంటా. అయ్యి అవునా? నా భర్త మారాలో అని ఏడ్చి ఎక్కడా మారలే. ఎవరో చెప్తే ఈ మందిరానికి వచ్చింది. మారడం కాదు, ఈరోజు 100 మందిని మార్చే సేవకుడిగా దేవుడు చెప్తుంది. 3 సంవత్సరాలు కాలే. ఎన్ని సంవత్సరాలు వచ్చి అయినా 3 అయిందా? 3 సంవత్సరాలు కాలేదు. కుటుంబం వద్దనుకున్న స్థలాలు ఇచ్చిండు, పోతాయి అనుకున్న పొలాలు ఇచ్చిండు, రావనుకున్న డబ్బులు ఇచ్చిండు. చనిపోయే స్థితిలో ఉన్న కుటుంబాన్ని నిలబెట్టి వాళ్ళ పిల్లలకి ఈ రోజు డిగ్రీలు చదివిస్తున్నాడు, కూతుర్ని మంచి ర్యాంకులు కూడా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవడైతే వద్దు వీడు మా ఇంటికి రావద్దన్నాడో ఈ రోజు అయ్యా మా ఇంట్లో పని ఉంది, మీ దగ్గర ఉండి చేసుకుని బాగా పని అని చెప్పి పిలుస్తున్నారు. అవునా? ఎక్కడున్నాడు దేవుడు? ఏడున్నాడు? ఏడెత్తుదాం దేవుడిని. ఎవడైనా బాగా మ్యాజిక్లు చేస్తే పోయి అడుగుదాం వాడి దగ్గర, నా నెత్తిమి చేయబెట్టు, నన్ను బాగు చేయని చెప్పి అడుగుదామా? అడుగుతారా మీరు? మన సంగబెట్టు అలాంటి వాళ్ళని చూసి నవ్వండి రా. ఎందుకంటే మీరు నా దేవుని పెట్టుకొని కూడా, నా దేవుని బైబుల్ పెట్టుకొని కూడా మీరు దేవుడిని అవమానిస్తున్నారు. కానీ మేము అవమానించే వాళ్ళం కాదు, మేము నిజమైన వాళ్ళం అని గట్టిగా చెప్పాలి. ఎవరు నిజమైన వాళ్ళము? నిజం వైపే నిలబడతాం. అయ్యా మీరు ప్రైజ్లాడ్ అందరికీ. మాది వైరా. మాంత్రిక శక్తులు అందరికీ తెలుసా మీకు? మాంత్రిక శక్తులు ఉంటాయి అసలుకి? నిజం చెప్పండి. దేవత శక్తులు, మాంత్ర శక్తులు డైరెక్ట్ దగ్గర నుండి చూసారా మీరు? దాంట్లో నేను అందరిలో ఎక్కువ నష్టపోయింది దాంట్లో నేనే. అది ఏంటంటే నా చిన్న కుమారుడు, 3 పిల్లలు నాకు. నా చిన్న కుమారుడు నా సొంత బంధువులే, మరి దగ్గర మా అమ్మ వాళ్ళ వైపు, మా నాన్న వాళ్ళ వైపు దగ్గర బంధువులే, కానీ చెప్పకూడదు అది. కానీ దానివల్ల నేను నష్టపోయా చాలా. చిన్న కుమారుడు చనిపోయిండు, దానివల్ల అన్నయ్య ప్రార్థన వల్ల ఇక్కడ 2020 అలా వచ్చేసి ఇక దేవుడు పరిచర్యలో ఇక్కడ ఉండమని అన్నయ్య చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా అన్ని విషయాలలో ముందుకెళ్ళడం జరుగుతుంది. మీకు ఒక విషయం చెప్తాను, నా తమ్ముడు ఒక సాక్ష్యం చెప్తాను. కొడుకు చనిపోయినాడు చిన్నోడు, ఎవరికి చెప్పే రహస్యం కాదని మీతో చెప్తున్నా. ఎవరో ఒక అతను చెప్పినాడ చంపినోడు కంపల్సరీ సమాజ్ దగ్గరికి వస్తుందని. ఎవరో చెప్పారు, మనం కాదు. అవును, రాత్రికి వెళ్ళి చూస్తే పొద్దున చూస్తే నిజంగానే ఆ సమాజ్ దగ్గరికి ఒకడు వచ్చిపోయాడు. నిజమే, వచ్చిండు ఎలా చూసాం మేము వెళ్ళి, కంపల్సరీ వచ్చిండు చూసాం. మళ్ళీ ఒక రోజు వస్తారని చెప్పి ఇన్ని రోజుకు 6వ రోజు 7వ రోజు అని చెప్పేసి అంటే మళ్ళీ పోయి కాపలా కాచాడు. కాశాము ఒక 8 మంది కాకపోతే ఆ రోజు రాలే. పక్కన మాటలు వాయిస్ వినపడి పైన రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. వాయిస్ వినపడుతున్నా వచ్చిండు, వీళ్ళు అలజడిని వాడు పారిపోయాడు. కానీ వాడు చేసిన వాడికి బాధలే, కానీ కోల్పోయినందుకు నా తమ్ముడికి మాత్రం ఇప్పుడు దాకా ఆ పుండు గుచ్చుతూనే ఉంటుంది. పోయింది ఎవరు? కుమారుడు. అలా ముందుకు చూసుకున్న పిల్లలు. చేసినవాడు ఏమైందో వాడికి మట్టే, పోతే బాగానే ఉందనిపించింది. లేదా అంటే లేదని చెప్పడానికి నాకు అది కాదు. ఎందుకంటే నేను చాలా మంది బతుకులు చూస్తున్నా. చెట్టుది చీకటి ఉంది అంటే చెడు ఉన్నట్టే అర్థం చేసుకోండి. రాత్రి అవుతుంది అంటే రాత్రితో పాటు పగులుంది, పగులతో పాటు రాత్రి కూడా
ఉంది, ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఉంది అది. ఇది 100% చెప్పగలము. ఎందుకంటే ఆ చీకటిని బెదిరించగలిగేది వెలుగు మాత్రమే. అదే యేసుక్రీస్తు ప్రభువు. ఆ చీకటిని జయించగలిగే బలం ఎవరు? యేసయ్య. అలా కన్నీరులోంచి వచ్చిన జీవితము నా సహోదరుడు ఈరోజు ఇల్లు వాకిలి అన్న అక్క బంధువులు అందరూ వదిలిపెట్టారు కాదా? అందరిని వదిలిపెట్టి చేశారు. అందరూ వదిలిపెట్టి వెళ్ళారు. ఆల్రెడీ అందరినీ కూడా వదిలేసి నేను వేరే ఉంటాను. నీకు డబ్బులు లేవరా, నువ్వు అప్పులు పాలైపోయినా, నీకు వద్దు రాకు అని ఆస్తుల కోసం అందరు పక్కన పెడితే, కానీ నా సహోదరుడు అట్లా అనుకోలా. దేవుడు ఒకడు, ఇంకా ఏదైనా పర్లేదు, చావు బతుకో ఇక్కడే గెలుద్దామని ఇక్కడే నిలబడ్డాడు. ఈ రోజు ఆయనే 100 మందికి సేవ చేసే స్థితికి దేవుడు నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు ఒక్క కుటుంబం కాదు, ఒకరు కాదు. తల్లిని కాపాడుకోవడానికి ఒకరితో సేవకుడు అన్నాడు. కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు యుద్ధం చేసే స్థితి నుంచి ఆ సహోదరుడు పాలవంచ నుంచి 100 కిలోమీటర్లు. ఈయన రాని ఆదివారం మీరు చూడలేరు. ఒక సంవత్సరంలో చూడండి ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తారు? 120 కిలోమీటర్లు. నేను ముస్లిం కుటుంబంలో నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాడు? వినపడేటట్టు ఏ కులం? వినపడేటట్టు అతి గట్టిగా చెప్పాలా? నేను ముస్లిం కుటుంబం నుంచి వచ్చామండి. మా ఇంటి పక్కనే చర్చి. ఏమైనా నీకు పిచ్చా? పాలవంచ నుంచి వెళ్ళవస్తావు, ఇక్కడ చర్చిలు ఉన్నాయి కానీ కాదు. నిజమైన దేవుడు మాకు అక్కడే ఉండు. మేము బాప్టిజం తీసుకుని అక్కడే, మేము అక్కడికే వెళ్తామని పల్లెవాళ్ళు ఇక్కడికే వస్తాము. ప్రతి ఒక్క ఆదివారం నేను బరాబర్ రాస్తాను. ప్రతి ఒక్క బల్లారాధన, ప్రతి ఒక్క అమావాస్య ఆరాధన. కానీ నన్ను, మీకు అన్ని డబ్బులు ఉన్నాయా? దేవుడు నాకు ఇస్తాడు ఏదో రకంగా. దేవుడు నన్ను ఏదో రకంగా నిలబెట్టాడు. కానీ నన్ను కోల్చాలని 3 కుటుంబాలు పగబట్టినాయి. వాళ్ళే కూలిపోయారు, ఇల్లు కూడా అమ్ముకొని వెళ్ళిపోయారు. నన్ను కోల్చాలని తలపడ్డారు. కానీ దేవుడు నన్నే గెలిపించాడు. ఏకరీతి. మీరు ఏం పని చేస్తారు? నేను గోలీ సోడాలు అమ్ముతా. ఎండాకాలం, వానాకాలం, చలికాలం కూరగాయ విత్తనాలు అమ్ముతా, చెట్ల పాద విత్తనాలు. అదే మా వ్యాపారం. నాకు 2 కొడుకులు. ఒక కొడుకు, చిన్న కొడుకు ఏసీ మెకానిక్, పెద్ద కొడుకు చిన్న ఉద్యోగం టీచర్. మాకు ఒక మనవరాలు. మాకు దేవుడు అద్భుతరీకంగా నిలబెట్టాడు. దేవుడు ఏదో రకంగా. కానీ నువ్వు ఈ పరిచర్యలు ఉంటే బాగా గొప్పవాడు అవుతాడు మోషే గారు నాకు చెప్పాడు. ఆ మోషే గారు చెప్పిన కాడి నుంచి చేయబట్టుకుని వదలకుండా ఇప్పటికి 13 సంవత్సరాలు నేను ఈ చర్చి కాబట్టి బరాబర్ ప్రతి ఒక్క ఆదివారం నేను ఇక్కడికే వస్తాను. ఒకరోజు ఉండటానికి ఇంటికి కూడా స్థలం లేదు. ఈరోజు 3 అంతస్తుల ఇల్లు దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లలకి ఆయన ఒక్కడే రెక్కలు ముక్కలు చేసుకొని చూడాలి బండి లాక్కుంటున్న మనిషి ఈరోజు 2 పిల్లలు, ఒకళ్ళు మంచి లెక్చరర్ చెప్తున్నాడు, ఇంకో కుర్రాడు ఏసీ మెకానిక్, సొంత షాప్ పెట్టుకుని నిలబడ్డాడు. భార్య, కుటుంబము ఎప్పుడు అనారోగ్యాల సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు. వాటన్నిటి నుంచి ఈరోజు యేసయ్య ఆడున్నాడు. ఎక్కడ ఉన్నాడు రా? గట్టిగా చూద్దాం. ఆమె